కొంతమందికి డెంటల్ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత కూడా మౌత్ అల్సర్స్ రావచ్చండి. ఎందుకంటే అది ఎలా అంటే బ్రేసెస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ బ్రేసెస్ అనేది రఫ్ ఎడ్జెస్ ఏదైనా ఉన్నాయనుకోండి, పొరపాటుగా అలా ఉందనుకోండి, సో అలా ఉన్నప్పుడు అది రిపీటెడ్ గా టచ్ అయినప్పుడు ఆ ఏరియాలో మౌత్ అల్సర్స్ వస్తుంటాయి. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారనమాట. దాంతోపాటు ఈ ఫిల్లింగ్స్ చేసినప్పుడు ఎడ్జెస్ ఏవైనా షార్ప్ గా ఉన్నాయి, ఇలా రిపీటెడ్ గా టచ్ అవుతోంది చీక్కి, ఇలా ఉన్నప్పుడు కూడా మీకు మౌత్ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎదురైతే ఖచ్చితంగా డెంటిస్ట్కి వెళ్ళి చెప్పండి. కన్ఫామ్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. తర్వాత మీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి చీక్ బైట్ అంటారు, అంటే ఊరికూరికనే బుగ్గ కొరుక్కుంటూ ఉంటారు అనమాట. సో అలాంటి టైంలో కూడా రిపీటెడ్ గా కొరుక్కోవడం వల్ల కూడా అక్కడ కూడా మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి వాళ్ళ పల్లె ఎడ్జెస్ షార్ప్ గా ఉంటాయి. సో అలా రిపీటెడ్ గా టచ్ అయినప్పుడు కూడా ఏదైనా ట్రామా ఉందా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది.